పాపం అందరూ కట్టకట్టుకుని కూతురి కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. అది రాదు అన్నందుకే నా మూతి మీద వాత పెట్టాలని చూసింది. వీళ్ళెంత గుడ్లప్పగించి చూస్తే మాత్రం అది రావద్దా? ఆ ప్రతాపు రానివద్దా? రాదు అంటేనే అంతెత్తున లేచిపడింది. ఇప్పుడది రాకపోతే వెర్రి చూపులు చూడాల్సొస్తుంది. చూడు మమ్మీ, ఇప్పుడు చూడు వీళ్ళ ఎమోషన్స్తో ఎలా ఆడుకుంటానా. నీ మూతి మీదే వాత పెట్టాలని ట్రై చేస్తుందా? ఇప్పుడు రివర్స్లో నేను వాళ్ళకి వాత పెడతాను చూడు. రండి. ఏంటి మావయ్య, ఎవరికోసమో వెయిట్ చేస్తున్నట్టున్నారు? అవును, ఇవాళ బతుకమ్మ పండుగ కదా, ఇంకా ఏంటి ఎక్కడో అక్కడే ఉంచి కామ్గా కూర్చొని ఎవరికోసమో చూస్తున్నారు? అత్తయ్య నానమ్మ అందరూ కలిసి బతుకమ్మలు తయారు చేసి తీసుకెళ్తే సరిపోతుంది కదా. మేము మా కూతురు కోసం ఎదురు చూస్తున్నాం. ముందు ఆడపడుచు బతుకమ్మ పేర్చి తీసుకెళ్లడం ఆనవాయితీ. ఓ, మీరు ధరణి కోసం వెయిట్ చేస్తున్నారా? అవును, ఈరోజు తనే ఈ ఇంటి నుంచి బతుకమ్మని తీసుకెళ్ళాలి. రమ్మని పిలిచాను. ఆ సంగతి మీ అమ్మకు తెలుసు కదా. మావయ్య, నన్ను ఒకసారి ధరణికి ఫోన్ చేసి రమ్మని చెప్పమంటారా? నేను పిలిస్తే తను ఖచ్చితంగా వస్తుంది. ఎంతైనా మేము లవ్ బర్డ్స్ కదా. రే ధీరజ్, నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేయకు. నా చెల్లి నా ఇంటికి రావడానికి నీ రికమెండేషన్స్ ఏం అవసరం లేదు. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఫోన్ చేయాల్సిన పని అంతకన్నా లేదు. ధరణి వస్తుందన్న నమ్మకం మాకుంది. ఆహాహా, అవునా? ఎలారా? ఎందుకురా నీకు అంత నమ్మకం? ఎదురైతే మీరెందుకు ఇలా ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుందిరా? ఈ పాటికి వచ్చుండాలిగా. వచ్చే ఛాన్స్ లేదు కాబట్టే రాలేదు. అనవసరంగా వెయిట్ చేయడం కంటే ఈ ఇంటి ఆడపడుచుని, పేరుకి పెళ్ళైంది కానీ ఎంతో కాలంగా ఇక్కడే ఉంటున్నాను కదా, గౌరవం నేను పెట్టలేనా? అవసరం లేదు. అంటే తప్పుగాని పొద్దుపోయిందాకా ఇలాగే ఎదురు చూసి ఆ తర్వాత రాకపోతే ఆనవాయితీ తప్పినట్టవుతుంది. అదెంత అప్సెకునో. అయినా బతుకమ్మకే నీ పిలుపు కాదన్నది రేపు హాస్పిటల్లో నర్సుగా జాయిన్ అవ్వటానికి వస్తుందంటావా? నాకైతే ఆ నమ్మకం కూడా లేదు. చూడు, ఇలాంటి అన్నెసెసరీ ఇన్వాల్వ్మెంట్ వల్లే అరచేతికి బొబ్బలొచ్చేలా వాతలు పెట్టించుకున్నాం. ఇలా దూరి పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ఇంకో చేతికి కూడా పెడుతుంది. అవసరమా? గోకి తన్నించుకోవడం అవసరమా? నువ్వు నోరు మూసుకుంటావా? ఆ వాత రిటర్న్ పెట్టే పనిలో నేనున్నా. అపుసెకున్న కుతలు కుయ్యకు. చెప్పండి మావయ్య. అరే, ఫోన్ చేయరాని ఒక్క మాట అనండి. 5 నిమిషాల్లో ధరణి మీ ముందుంటుంది. తను నా మాట కాదన్నదు. ఎంత కష్టమైనా ఎవరినైనా ఎదిరించైనా డెఫినెట్ గా వచ్చి తీరుతుంది. తను నా మాటకి చాలా వాల్యూ ఇస్తుంది మావయ్య. కావాలంటే మీరు ఎస్ అనండి. నా వాల్యూ అంటే మీకు తెలిసి వస్తుంది. అవసరం లేదని వాడు చెప్పాడు కదా, మళ్ళీ నన్ను అడుగుతావే? నువ్వేం ఫోన్లు చేసి పిలిపించాల్సిన అవసరం లేదు. మా కూతురుగా రావాల్సిన బాధ్యత తనకుంది. వచ్చి తీరుతుందనే విశ్వాసం మాకు ఉంది. ఈ విషయంలో ఎవరి సహాయ సహకారాలు మాకు అవసరం లేదు. మావయ్య, వదిలే మావయ్య. ఎటు ఎటు తీసుకెళ్తున్నావు మావయ్య? ఏయ్ పాండు, ఫాస్ట్ గా పోనీరా. మావయ్య, వదులు మావయ్య. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు మావయ్య? ఏంటి మావయ్య నువ్వు చేస్తున్న పని? వదులు మావయ్య, వదులు. అన్నీ నీకు అర్థం అవుతాయిలే కానీ అరవకుండా కూర్చో. పాండు పోనీరా, ఫాస్ట్. రే పాండు, ఆపేరా. మావయ్య, ఎక్కడికి తీసుకొచ్చావు మావయ్య? ముందు నువ్వు దిగు, పద. దిగు, పద. లేదు, పద.
ఏంటి మావయ్య ఇక్కడికి తీసుకొచ్చావు? మరీ అంత యాక్షన్ చేయకు. నువ్వు మధు మాట్లాడుకునేటప్పుడు నేను మొత్తం విన్నాను. నీ మాటల్ని బట్టి నాకొకటి అర్థమైంది ధరణి. నీ మనసులో నువ్వు ఇక్కడికి రావాలి అని. మీ అమ్మా నాన్నలతో కలిసి నువ్వు ఈ పండగ జరుపుకోవాలి అని. ఈ ఇంటి ఆడపడుచుగా బతుకమ్మని ఇక్కడ ఎత్తాలని నువ్వు మనసు పూర్తిగా కోరుకుంటున్నావు. అందుకే అది నేను గ్రహించాను. నువ్వు నన్ను చీ అన్నా, తూ అన్నా, పో అన్నా నువ్వు అంటే నాకు ఇష్టమే. నీ కోరిక తీర్చడం మామయ్యగా నా ధర్మం. అందుకే నీకు సహాయం చేద్దామని ఇక్కడ తీసుకొచ్చాను. వెళ్ళి మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి హాయిగా బతుకమ్మను జరుపుకో. నీ మనసు తృప్తిగా ఉంటుంది ధరణి. వెళ్ళు, వాళ్ళకి ఆనందంగా ఉంటుంది కదా. ఎంతైనా కన్నతల్లి కదా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళు ధరణి, వెళ్ళు. అది కాదు మావయ్య, ప్లీజ్ మావయ్య అర్థం చేసుకో. వెళ్ళు ధరణి, పండు పోనీరా. వెళ్ళు ధరణి, వెళ్ళు, నా మాట విని వెళ్ళు. మావయ్య అది కాదు మావయ్య. మావయ్య ఈ రోజు బతుకమ్మ పండగ కదా. ఆడబిడ్డ బతుకమ్మ పేర్చడం ఆనవాయితీ. ఆ తల్లి దీవెనలు నీకు నిండుగా ఉండాలని మన ఇంటికి పిలవాలని ఇక్కడికి వచ్చాను. సాయంత్రం రా. వెళ్ళాలా? ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళాలా? వెళ్ళి నాన్నని బాధ పెట్టగలనా? నో. కానీ గుమ్మం దాకా వచ్చి వెనక్కి తిరిగిపోవాలా? ఇంటి దాకా వచ్చి వెళ్ళానని తెలిస్తే అమ్మ ఎంత బాధపడుతుంది. కానీ నాన్నకు తెలిస్తే అది ప్రాబ్లం అవుతుంది. ఆయన నన్ను ప్రేమిస్తుంటే నేను ఆయన్ని హర్ట్ చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్. అమ్మ ధరణి, ఏంటమ్మా ఇక్కడే ఆగిపోయావేంటి? లోపలికి రా. అసలు వచ్చి ఎంతసేపు అయింది? అమ్మ, నేను, అమ్మమ్మ అందరం నీకోసం ఎదురు చూస్తున్నాం. రామ్మా రా. అది కాదన్నయ్య. నువ్వు ఇంకేం మాట్లాడకమ్మా. అమ్మతో రానన్నానని ఫీల్ అవుతున్నావు కదా, కానీ నువ్వు వస్తావనే నమ్మకం మా అందరిలోనూ ఉందమ్మా. అందుకే నీకోసమే గుమ్మం దగ్గర వెయిట్ చేస్తున్నావు అమ్మా. ఇప్పుడే నేను బయటకు వచ్చాను. రామ్మా రా. అది కాదన్నయ్య. రామ్మా రా. రామ్మా. అమ్మా, అమ్మా. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో, పరమేశ నీ వరము పొంది